రెండో ప్రశ్న సీతారామ పట్టాభిషేకము ప్రతిమ ఒక పిక్చర్ ఎందుకు పెట్టుకోవాలి అనేది ఒక రెండో ప్రశ్న ఇందులో. అంటే మనకి సీతారాముడి గురించి వింటున్నది నేను విన్నది. అంటే భాగవత సప్తాహాలు జరుగుతున్నప్పుడు దేవి భాగవతం చెప్పుకుంటున్నప్పుడు విన్నాక కొంచెం కొంచెంగా ఒక్కసారి వింటే అంత తెలీదండి. అది వింటూ 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 ఉంటే 4, 5 సార్లు 10 సార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క కొత్త కోణం మనకి ఆవిష్కృతం అవుతుంది. ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ 4 యుగాలు ఏదైతే ఉన్నాయో అది ఇప్పుడున్నవి. ఈ దీంట్లో మనం చూస్తున్నవి. ఇలాంటి 4 యుగాలు ప్రతి మొదటి పాదం భరతవర్షం, భరతఖండం ఇలా అన్నీ చెప్తూ డివిజన్స్ చేస్తున్నప్పుడు అసలు బ్రహ్మకి ఒకరోజంటే ఎంత భయంకరమైన నెంబర్లు వినాలో చూస్తే మన కళ్ళు తిరిగిపోతాయి. మనం ఒకరోజు అసలు నథింగ్ వాళ్ళకి. అలా ఎన్ని కల్పాలు గడిస్తే అలా ప్రతి కల్పంలో కూడా ఈ 4 యుగాలు ఉంటాయని చెప్తారు. ఏది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సో ఇప్పుడు ఎన్ని కల్పాలయ్యాయో. సో అప్పుడున్న రామాయణంలో కూడా ఇదే జరిగి ఉంటుంది కదా, త్రేతాయుగంలో ఆ కల్పంలో. అప్పుడు రాముడిది కూడా అప్పుడే చేస్తుంటారు కదా. అలా అనుకుంటే గనక మనకి ప్రతి కల్పంలో కూడా రాముడు ఉన్నాడు, రాముడు వచ్చాడు, రాముడికి కళ్యాణం జరిగింది, రామ జననం ఎంత లోక కళ్యాణం జరిగింది అనేది తెలుస్తుంది. ఇప్పుడు మన సీతారామ పట్టాభిషేకం ఫోటో ఎందుకు పెట్టుకుని పూజ చేయాలి 9 రోజులు అని అంటే గనక మన సనాతన ధర్మంలో ఏం చెప్పారంటే దేవతామూర్తులు ఎవరైనా కూడా వాళ్ళ జన్మ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళ జన్మ నక్షత్రం జన్మతిథి ఏదైతే ఉందో ఆ రోజుని ప్రపంచానికి వాళ్ళు ఒక మేలు చేయడం కోసం వచ్చి తీసుకున్న అవతారం కాబట్టి ఆ రోజుని సెలబ్రేట్ చేసుకుంటూ ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు శివరాత్రి ఉంది, శివరాత్రి రోజు మనం శివ కళ్యాణం చేస్తాం. రాముడు పుట్టినరోజు శ్రీరామనవమి ఉంది, ఆ రోజు రామ కళ్యాణం చేసుకుంటాం. అట్లాగే వాళ్ళ జన్మ ఏ రోజైతే పుట్టారో ఆ రోజే కళ్యాణం. ఎందుకు? వాళ్ళు వచ్చినది లోక కళ్యాణం కోసం అవతారం తీసుకుని. కాబట్టి లోక కళ్యాణం మనకు కూడా జరగాలి అని అంటే అలా అవతారం తీసుకుని వచ్చిన వాళ్ళ అవతార పురుషులకి కళ్యాణం చేయడం అనేది మనం గౌరవించుకోవడం, మనం ఉన్న ప్రపంచానికి లోకానికి కూడా కళ్యాణకారకం కాబట్టి ఆ రోజు కళ్యాణం చేస్తారు. ఇప్పుడు రామ పట్టాభిషేకము అని అంటే అసలు నిజంగా చెప్పాలంటే అండి రాముడి గురించి ఎంత చెప్పుకున్నా అసలు చెప్పడం అనేది మన తరం కాదు. ఎందుకంటే పర్సానిఫికేషన్, పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి అనే దానికి నిర్వచనం రాముడు. అసలు మనిషి అనేవాడు, మనిషి జన్మ తీసుకునేవాడు ఎలా ఉండాలి, తండ్రి మాట ఎలా వినాలి, భార్య ఒకవేళ ఎవరైనా అసురులు చెరపడితే ఎంత జాగ్రత్తగా తెచ్చుకోవాలి, తమ్ముళ్ళతో ఎలా ఉండాలి, తల్లితో ఎలా ఉండాలి, తనకి మేలు చేసిన తల్లికి కీడు చేసిన తల్లితో కూడా తను ఎంత గౌరవంగా ఎంత జాగ్రత్తగా చూసుకున్నాడు. తర్వాత పూర్వభాషి, మితభాషి, తన ముందు మాట్లాడేవాడు రాముడు. తర్వాత ఎవరో ఒక్కళ్ళు అంటే ఎలా అయితే ఆ భార్యని రావణాసురుడు అపహరించి తీసుకెళ్ళిపోతే మళ్ళీ జాగ్రత్తగా వెతికి ధర్మబద్ధంగా తన భార్యను తను తెచ్చుకున్నాడో, దారిలో వాలి సుగ్రీవుల మధ్య ఉన్న వైరాన్ని కూడా తొలగించి పరుల భార్యను అపహరించిన అతన్ని ఎలా శిక్షించాడో, తర్వాత రాక్షసుడైనా కూడా విభీషణుడికి ఎలా రాజ్యం అప్పచెప్పాడో, ఇదే ధర్మం ఫాలో అయ్యి వచ్చాక మళ్ళీ ధర్మంకి విరుద్ధంగా ఒక చాకలివాడు అన్న మాటకి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా అదే సీతని అడవులకి ఎలా పంపించాడో, అంటే ముందు మనిషి కంటే కూడా రాజ్యం కంటే రాజు కంటే కూడా ధర్మం ముందు. అందుకే ఏమంటారు, రామో విగ్రహవాన్ ధర్మః అంటే అసలు ధర్మం ఎలా ఉంటుంది అంటే రాముళ్ళా ఉంటుంది అని చెప్పాలని అంత కరెక్ట్గా ఫాలో అయ్యి వచ్చాడు మనిషి జన్మ తీసుకుని అని. కాబట్టి అలా ఉన్న రాముణ్ణి అవతార పురుషుడిగా మనం కొలుస్తున్నాం. అంటే బెంచ్ మార్క్ అంటారు కదా, మనిషి ఎలా ఉండాలి అనే దానికి బెస్ట్, రాజ్యం ఎలా ఉండాలనే దానికి బెస్ట్. ఏ రాజ్యమైనా ఎలా ఉండాలంటే దేంతో కంపేర్ చేస్తారు? రామరాజ్యం. రామరాజ్యంలాగా ఉంది, ప్రజలందరూ రామరాజ్యంలో లాగా ఆనందంగా ఉన్నారు అంటారు. అశోకుడు చెట్లు నాటను అవన్నీ హిస్టరీలో మనం చెప్పుకున్నట్టు. ఒక రాజ్యం పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండాలంటే రామరాజ్యంలా ఉండాలని కంపేర్ చేస్తారు. అలాగే ధర్మం ఎలా ఉండాలి అంటే రాముడు ఫాలో అయిందే ధర్మం, అలా ఉండాలి అని చెప్తారు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు 4టిని కూడా మనకి పురుషార్థాలుగా మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ రాముడు మనిషి అవతారం ఎత్తి వచ్చి మనిషి నుంచి మనీషిగా ఎలా ఎదిగి భగవంతుడు తత్వం వైపు ఎలా ప్రయాణం చేశాడు అని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలంటే ఆయన చేసిన ప్రతి పనిని మనం ఫాలో అవ్వడం, ఆచరించడం, ఆయన చెప్పిన నీతులన్నీ కూడా ఫాలో అవ్వగలిగి ఆయన్ని మనం రెస్పెక్ట్ ఇస్తూ పూజిస్తే కనుక మనకి కళ్యాణకారకం, లోకానికి కూడా కళ్యాణం. కాబట్టి ఈ నవరాత్రుల్లో రాముడి జననం రోజే మనం కళ్యాణం చేసుకుంటాం. ఆ కళ్యాణం మనం ఇందాక అనుకున్నట్టు తానిషా గారు ఉన్న టైం నుంచి కూడా భద్రాచలంలో చాలా విశేషంగా చేసుకుంటున్నాం. ఆ రోజు అసలు చాలామంది తెలుగు వాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడ వాళ్ళు కూడా రామ కళ్యాణం చూడడం కోసం అని భద్రాచలంకి అంత ఎర్రటి ఎండలో బయలుదేరి వస్తారు. వచ్చి అక్కడ కళ్యాణం చూసుకుని ఆ అక్షింతలు తీసుకుని అక్షింతల్ని తల మీద వేసుకుని
వాళ్ళ ఇంటికి కూడా అక్షింతలు తీసుకుని వెళ్తారు. ఆ రామ బాటలో మనందరం ప్రయాణం చేయాలి అని. ఎందుకంటే నాకెప్పుడు ఈ పాట చాలా గుర్తొస్తుంది. పాత పాట ఒకటి, పాత సినిమాలో సినిమా పేరు గుర్తులేదు కానీ, అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు. ఎందువలన దేవుడు అంటే చెప్పుకుంటూ వస్తారు ఒక్కొక్కటని. ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి ఆయన దేవుడు అన్నాం. మరి దేవుడు అన్నాక దేవుడికి కళ్యాణం చేయడం అనేది మనం ఆయన పుట్టిన తిథి రోజు నవమి, శుద్ధ నవమి, మనకి వసంత ఋతువులో వచ్చే చైత్రమాసం శుద్ధ నవమి రోజు ఆయన పుట్టారు. దశమి రోజు పట్టాభిషేకం అయింది. నవమి రోజే ఆయన కళ్యాణంగా చేసుకుంటాం కాబట్టి మనం ఈరోజు కళ్యాణం చేసుకోవడం అనేది జరుగుతుంది. అంతకుముందు కూడా ఆ కల్పాల్లో అది జరిగింది. ఈ కల్పంలో మనం త్రేతాయుగం నుంచే విశేషంగా జరుగుతోంది. కలియుగంలో తానిషా వారు అప్పటి నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రాల్లో జరుగుతోంది. ఇది విన్నంత కన్నంత మనం శ్రీరామనవమి గురించి తెలుసుకునేది. ఒక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, రాముడి గురించి వేడుకలు చేసుకోవడం, ఆయనకి పూలదండలేసి సత్కారాలు చేయడం, కళ్యాణం చేయడం వరకే ఆగిపోవడం కాకుండా, ప్రస్తుతం కలి ప్రభావం చాలా ఉండి మనందరం కూడా ధర్మానికి ఎంత దూరంగా ఉంటున్నామో, ధర్మాన్ని అంటే అధర్మాన్ని ఎంత ఎక్కువగా సహిస్తున్నామో అది మంచి పని కాదు. ఎక్కడైతే అధర్మం ఉందో అక్కడ అధర్మాన్ని పక్కకు పెట్టి ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలగడం అనేది రాముడి లక్షణం. అలాగా అధర్మం ఎక్కడున్నా మనం కూడా రాముడు అంత యుద్ధాలు చేయలేకపోయినా అధర్మాన్ని పక్కకి పెడుతూ రామ బాటలో, ఆయన వేసిన బాటలో ముందుకు వెళ్తూ ధర్మం ఎలా ఉండాలనేది తెలుసుకుంటూ మనం కూడా ప్రపంచాన్ని బెటర్ ప్లేస్ టు లివ్ ఎట్లా తయారు చేయాలని మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మార్గనిర్దేశం ఈ రామాయణం ఇలాంటి కథల ద్వారా చెప్తూ చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. భారతదేశం మళ్ళీ ప్రపంచానికి అదివరకు ఎలా అయితే ఒక ట్రైన్కి ఇంజన్ భారతదేశం అని చెప్పేవాళ్ళ ధర్మానికి, ఆధ్యాత్మికతకి, మళ్ళీ అలాంటి పూర్వ వైభవం కూడా మళ్ళీ మనం తీసుకురావాలంటే ఇవన్నీ మనం ఫాలో అయ్యి ఫ్యూచర్ జనరేషన్స్కి నేర్పించడం ఒక్కటే మార్గం. నమస్తే.